తెలంగాణ మహిళలకు కానివ్వచ్చు, మనకు మహాలక్ష్మి స్కీమ్ అన్నమాట. 2500 రూపాయలకు సంబంధించి మనకి ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకు పోస్ట్ ఆఫీస్ లాంటి యొక్క అకౌంట్ ఎవరికైతే ఉన్నదో, అమ్మ పోస్ట్ ఆఫీస్ అకౌంటా లేకపోతే దానికి సంబంధించి మీకు ఏమైనా తెలుసా? ఒకసారి అయితే ఇక్కడ మాట్లాడండి. మీకు అంటే వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు అమలు కాబోతున్నట్లయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఓకే, అమ్మ మాటల్లో వినండి ఒకసారి. అయితే చెప్పండి అమ్మ. పోస్ట్ ఆఫీసు అందరికి ఉండదు కదా, మరి పోస్ట్ ఆఫీస్ ఉండవారికే వేస్తారంటూ అయితే మనకైతే వార్తలలో అక్కడక్కడైతే ఈ యొక్క వైరల్ అయితే కావడం జరుగుతుంది. మరి ఉండదు పోస్ట్ ఆఫీస్ అందరికి ఉండదు. అదే మరి అలాగే మరి దీనికి సంబంధించి కూడా ఇండిపెండెన్స్ ఆగస్టు 15 రోజే మనకి యొక్క ఏదైతే మార్గదర్శకాలు కానివ్వచ్చు అన్నీ కూడా విడుదల చేస్తారని అయితే మనకైతే వినిపిస్తున్నాయి అన్నమాట. వినిపిస్తుంది కానీ పోస్ట్ ఆఫీస్ లేని వాళ్ళు ఉన్నారు. అదే నాకైతే అర్థం అందరికి బ్యాంకుల అకౌంట్లా వేయాలి. పోస్ట్ ఆఫీసు అందరికి ఉంటుందా? లేదు. మళ్ళీ ప్లస్ ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి యొక్క ఈ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. రేషన్ కార్డు అనేది అందరికి ఉంటది. ఇట్లా రేషన్ కార్డు ఇది ఒకటైతే మంచి పద్ధతి. రేషన్ కార్డు అనేది ఒక మంచి పద్ధతి. ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఎందుకు పెడుతున్నారో దీనికి సంబంధించి కూడా మనకు ముందు రోజులలో మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది కూడా మనకి ఒక కేబినెట్ లో కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏవైతే మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో వీటి గురించి మాట్లాడిరు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మహిళలకు 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకి ఒక ఇండిపెండెన్స్ ఆగస్టు 15 రోజే దీనిపై కూడా మనకైతే ఒక స్పష్టతను అయితే రానుందన్నమాట. సో ఓకే అమ్మ, ఇంకా మీకు దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఇప్పుడు మహిళలకైతే ఈ యొక్క ఏదైతే నెల ఉన్నాయో 2500 రూపాయలు అనేవి ఖచ్చిత కాలంలో ఉన్నారన్నమాట. మహిళలు కుటుంబం అనేది ఎలా నడుపుతారు మీ మాటల్లో ఒకసారి చెప్పండి అమ్మా. 2500 వెయ్యాలి, వేసి మాట్లాడాలి. అట్లా అయితేనే ఓటేస్తారు, లేకపోతే వెయ్యరు. చాలా కష్టం అన్నమాట. కష్టమే. 2500 4000 పింఛని వాళ్ళకు ఒప్పుకున్న వాళ్ళకు అట్లా అయితేనే ఎత్తారు, లేకపోతే ఎట్లా ఎత్తారు? చాలా కష్టం. ఈ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీసు అందరికి లేదు, బుక్ ఉండదు. ఎవరో చేసుకున్న వాళ్ళకు ఉంటది. మరి దీనికి సంబంధించి కూడా మనకైతే తెలియదు అన్నమాట. అంతంత తెలుసు అంటే అంటున్నారు వాళ్ళు. ఇల్లు అంటే మనం విలేజ్లో ఉంటాం అన్నమాట. వాళ్ళు ఇల్లు అయితే అందరు అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది. మరి దీనికి సంబంధించి కూడా మనకు ఆ రోజే అంటే ఇండిపెండెన్స్ ఆగస్టు 15 రోజే దీనిపై కూడా మనకైతే ఒక స్పష్టత అయితే రానుందన్నమాట. ఇప్పుడు కొత్త కార్డులు కూడా, కార్డు లేని వాళ్ళకి కూడా కార్డులు రావాలి. ఏం కార్డులు అమ్మా? రేషన్ కార్డులు ఉండాలి కదా. అవును, చాలా మందికి చాలా మందికి ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు కానీ అప్లై చేసిన వాళ్ళకైతే రావన్నా? అవును, రావాలి. ఓటు ఎట్లా ఎత్తారు? అవును, అట్లా అయితేనే ఎత్తారు కదా. అన్ని సక్సెస్ అయితేనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ముందే, స్థానిక సంస్థ ఎలక్షన్స్ కంటే ముందే మహిళలకు 2500 రూపాయలు అనేవి అమలు చేయబోతున్నట్లు మనకి ఒక కేబినెట్ లో కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే. అలాగే అమ్మ, మీకు ఈ యొక్క ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీ యొక్క పెన్షన్ సంబంధించి కూడా అన్ని డబ్బులు అనేవి అయితే క్లియర్ గా పడుతున్నాయి కదా? ఇలాగా క్లియర్ గా అచ్చులు లేదు. క్లియర్ గా వచ్చినాక మేము మధ్యలో ఒక్కొక్కసారి రాకపోతే అవి అత్తయ్య అని మేము చూస్తే అవి అచ్చు లేదు, అవి వేసుడు లేదు. బాగా ఇబ్బంది అవుతుంది. నెలకి వేయాలి కదా, అరెస్ట్ వేయాలి కదా. ఓ నెల తప్పించో నెల వేసుడు ఎట్లా? అది ఇబ్బంది అవుతుంది. మరి అవి కూడా అదే కేసీఆర్ ఒప్పుకున్న 2000 ఇస్తాండ్రు. అవి కూడా 4000. రాజశేఖర్ రెడ్డి కాడ నుంచి మొదలు పెడితే ఒకసారి చెప్పండి అమ్మా పెన్షన్ సంబంధించి కూడా. పింఛని అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా 2000 పోయి 500 పోయి 1000 రూపాయలు. 500 ఫస్ట్ 200 పోయి 500 అయినాయి. 500 పోయి 1000 రూపాయలు అయినాయి. మళ్ళా కేసీఆర్ వచ్చినాక 2000. మళ్ళీ 2000 వేసిండు. 2000 మళ్ళీ 2016 రూపాయలు పడతాయి. 2016 రూపాయలు ఎట్లా ఇత్తలేరు, తీసుకునేటప్పుడు అకౌంట్ ఆపుతారు. అవి ఇత్తలేరు. అవి 16 రూపాయలు ఇచ్చలేదు. మీరు ఎక్కడ తీసుకుంటారమ్మా పెన్షన్? ఎప్పుడైనా నెల మేము ముత్తారమే. ఎన్నో తారీఖు పడితే మీకు పెన్షన్ డబ్బులు? అవి కరెక్ట్ టైం అన్నదే లేదు. అది అంటే మీకు ఎప్పుడు వచ్చిన కాంచెల్లి ఏ నెలల్లో ఎప్పుడు పడ్డాయి కొంచెం చెప్పగలరా? కొంచెం ఫస్ట్ లా 1 తారీఖు, గట్లనే 2 తారీఖు, 3 తారీఖు, మళ్ళా 10 తారీఖు. ఇట్లనే వెరుక్కుంటా పోతాన్నాయి. ఇట్లా ఇబ్బంది అవుతుంది. మొన్న
మరి 20 తారీఖో 21 తారీఖో పడ్డాయట. అవును. అట్లా గట్టిగా పెరుక్కుంటా పోతుంది. కరెస్ట్ నెలకు వెయ్యాలి, కరెస్ట్ మంచిగా వెయ్యాలి. అవి 4,000 వెయ్యాలి, 2,500 వెయ్యాలి. కొత్త కార్డులు, బియ్యం కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రావాలి. ఫ్రీ కరెంట్ ఇప్పుడు ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు అమ్మకి అత్తలేదట. నాకు అత్తలేదు. ఎందుకు అత్తలేదమ్మా? మరి ఎందుకు రావద్దు? రేషన్ కార్డు అనేది కొత్తగా అప్లై చేసుకున్నది అన్నమాట. అవునా? పాత రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఎందుకు అత్తలేదు? మరి ఎందుకు రావద్దు? అందుకే కదా మేము అడిగి. అట్లా అందరికి ఏదైతే స్కీమ్ ఉందో అంటే కొందరికైతే ఒక ప్రాబ్లం అనేది కూడా సఫర్ అవుతున్నారు అన్నమాట. చాలా మంది అయితే మంచిగా అన్ని సక్సెస్ అయ్యి వస్తేనే అయ్యో మీ ఆయనను కూడా మంచిగా కోరుకుంటారు కదా. అవును. అయ్యో వాళ్ళందరూ మంచిగా మాకు చేసిర్రు, కేసీఆర్ చేసినట్టు కన్నా ఎక్కువ మంచిగా ఈయన చేస్తాడు అన్నది ఆ పేరు రావాలి, తెచ్చుకోవాలి. తెచ్చుకుంటాడు. 2,500 రూపాయలు అయితే సెట్, అందరు కూడా సెట్ అవుతారు అన్నమాట. 2,500 రూపాయలు అనేవి నెల నెల మహిళలకి అయితే అందరు కూడా సెట్ అవుతారు కారా. ఇప్పుడు పెన్షన్ ఇవి పెంచితే 4,016 రూపాయలు ఇస్తానని 6,016 రూపాయలు ఈ మహిళలకు 2,500 రూపాయలు అన్నమాట. వీటికి సంబంధించి కూడా మనకు బడ్జెట్ కూడా పెట్టిర్రమ్మా. బడ్జెట్ కూడా మనకి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలకు ఈ మనకు బడ్జెట్ కూడా పెట్టిర్రన్నమాట. బడ్జెట్ కూడా పక్కన పెట్టిర్రు మొత్తం. ఇప్పుడు 500 గాసుకు అన్నాడు, ఎంత అయింది ఇప్పుడు? 1,000 రూపాయలు. అగో కైకిలి కూలిపోయినా వాళ్ళు ఎట్లా నింపించుకుంటారు? ఆశకాక చేసిర్రు. అవును. మరి 500 ఎటు పోయినాయి? కొందరికి ఉచితంగా అసలు ఇచ్చిర్రు, మాకెందుకు ఇవ్వద్దు? మరి కూడా జరిగింది ఉచితంగా అసలు మరి నాకు కూడా రావాలి కదా. నాకు భర్త లేడు, భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు, రావాలి కదా. రావాలి. ఎంతో మంది ఉన్నారు రాని వాళ్ళు, వచ్చే మంది ఉన్నారు. చాలా ఇబ్బందులు పడతారు. అందుకే అన్ని కరస్తు ఇయ్యాలి, కరస్తు ఉండాలి. ఉంటే ఓటేసుడే వెయ్యరని కాదు, అవన్నీ కరస్తు అయితేనే ఇస్తారు. అంతే. అలాగే ఇప్పుడు ఈ ఏవైతే పెన్షన్ ఉన్నాయో ఈ పెంపుతారని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఈ మహాలక్ష్మి స్కీమ్ తర్వాతనే, ఇప్పుడైతే కాదు. మన కేబినెట్ లో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కూడా మాట్లాడిరమ్మా. పెంపు ఎత్తారట. ఎప్పుడు ఇండిపెండెన్స్ 15 రోజు మనకు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అంశాలు అయితే ఉన్నాయన్నమాట. సో చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఏం చేయబోతున్నారు, ఎట్లా అమలు చేయబోతున్నారు, ఏమేమి ఉండాలి. తక్కువ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయే సౌకర్యాలు ఏవైతే ఇప్పుడు అన్నీ ఉంటాయో, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇట్లా పెట్టి ఈ అర్హులందరినీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అమ్మది పోస్ట్ ఆఫీసు బుక్ ఇస్తాడు, అకౌంట్ కాదేం కాదు. మరి నాకు పోస్ట్ ఆఫీస్ గురించి సరిగ్గా తెలియదు, అందుకని అడుగుతాను. అట్టి బుక్ ఇస్తాడు, నెలకు కట్టినట్టు. అట్లున్న వారికే మహిళలకు ఇస్తానంటూ అయితే మరి పుకార్లు అయితే మరి చూడాలి. మరి దీనికి సంబంధించి కూడా ఇండిపెండెన్స్ 15 రోజులు. ఎట్లా లేని వాళ్ళం ఏం చేస్తాం? అకౌంట్ అంటే అందరికి ఉంటది, అది ఉంటదా? ఉండదు. ఓకే బాయ్.